పుట్టిన వాడికి నువ్వు ప్రేమ చూపిస్తావా? నీ రక్తం పుచ్చకోకుండా లోపల దాని యొక్క రక్తంతో పుట్టిన క్రిములకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? నీలో వేరే నీ రక్తంతో పుట్టిన నీ విరేకణంతో పుట్టిన మన పిల్లలకి మనం ఇస్తున్నావా? అదే విరేకణంతో అదే పొగతో లోపల పురుగులు పుట్టినాయి దానికి ఇస్తాం అంటే ఖచ్చితంగా ఇస్తాం. మన పిల్లలకన్నా దానికి ఇస్తాం. బాగా చెంది అయిపోయాం. ఓ చెట్లు నాటా, నువ్వు కాస్త నీళ్ళు వస్తే సరే, నువ్వు లేకపోయినట్టుగా వర్షాధారం పెద్ద చెట్లు ఆకులు రమ్మలు నమనగారితో వస్తాయా లేదా అంటే వర్షం మీద ఆధారపడి నువ్వు చేసేది ఏమైనా చూస్తున్నావు కదా. వాటి కర్తవ్యం, వాటి ధర్మాలు నిర్వహిస్తాయి. ఏ టైంలో గాలి విడవాలి, ఎండాకాలం ఎలా ఉండాలి అని ఆ ఋతువుల ప్రకారంగా స్వతంత్ర ప్రకారంగా సమతత్వంతో చేస్తాయి. కానీ మన కన్న సంతానం కొడుకు కావచ్చు, కూతురు అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, సమబుద్ధితో ఉంటారా? మరి ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి ఉంది. సమబుద్ధితో ఉన్నా లేకపోయినా, నువ్వు ఎక్కువగా చూసినా లేకపోయినా నీ బాధను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావా లేదా? ఆ ప్రయత్నంలో సాటి వాళ్ళు ఉండాలి లేదా? సాటి వాళ్ళు పుచ్చుకోరు కదా. నీ బాధ నువ్వే అనుభవించాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దానికే పరిష్కారంగా ఏ మార్గమో చెప్పినవి కుదరవు. మనసును శుద్ధి చేసుకోవాలి. తెంచిన మనసు ఎక్కడ చూస్తావు? అసత్య మనసుని ఎందుకు నమ్ముతావు? దేవుడు వచ్చిపోయేది ఎందుకు నమ్ముతావు? ఈ దేవుడు ఎక్కడైనా ఉంటుందిగా. ఆ దేవుడితో వెళ్ళి అడుగు చేయనా విశాఖం చేసైనా ఉండొచ్చుగా. ఆ భార్య భర్త గొడవ ఉండాలి చూస్తే శరీరం పెట్టుకుని పెళ్లి పెట్టుకుని టైం రాగానే వెళ్ళిపోతాడు. ఎందుకు? పిచ్చుకలు కూడతాయి. 2, 3 గుడ్లు 5 దాకా పెడతాయి. కాకి గుడ్లు సాధారణంగా 2 పెడతాయి, ఇంకొంచెం ఎక్కువ పట్టేస్తాయి. ఆ గుడ్లు బతికిన తర్వాత రెక్కలు రాగానే ఇవి విడవపోయినప్పుడు అవి వెళ్ళిపోతాయి, చెత్తకడతాయి. ఆ చెత్తలు ఉన్నప్పుడు బలాన్ని మనసున్న బలాన్ని అడవుల్లో పుట్టాను తెచ్చా. కాబట్టి మానవుల సంబంధాలు గోత్రనామతో సహా నా పిల్లలు ఇలా ఉన్నారు. తూర్పు దిక్కుని తెచ్చారు, పడమ దిక్కు వీళ్ళు వచ్చారు. మేము ఆదివాసులు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు గోత్రాలు అన్నీ పెట్టారు. ఇవన్నీ ఏమన్నా నీకు ప్రతిబంధక అని చెప్పి తీసేసి ఉండగలమా? మనం ఉండగలం. కాబట్టి మానవుడి శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు శరీరాలు కూడా అంతే వెలిగాలి. ఎందుకు? నీ శరీరాన్ని వెలిచి నువ్వు శుభ్రంగా ప్రశాంతంగా తిని బలుస్తావు, ధైర్యంతో ఉంటావు, ఓ నమ్మకంతో ఉంటావు. నన్ను కాపాడాలన్న ఒక నమ్మకం ఉంది. అదే మనిషిని నమ్మితే ఉందా గ్యారంటీ? నెక్స్ట్ దేవుడు నమ్మితే ఇది దేవుడు లేడు, కరెక్టే. దేవుడు విగ్రహం ఉందిగా, ఓ శిల్పి విగ్రహం చక్కగా ప్రకృతి చేస్తాడు. ఎంత బాగుందని చెప్పి లక్షలు వేసి కొన్నట్ల ప్రకృతి రకరకాల దిశాలు పెయింటింగ్ చేస్తే కొనట్ల లక్షలు. అదే ఉన్నప్పుడు చర్చ అన్నీ జరగలేదు జరిగిందని చెప్పలేం కదా. నమ్మకం, ఆ నమ్మకానికి ఉన్నదే రుజువు శివుడు, విష్ణువు విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు నమ్మకం ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మద్దు, మానే నువ్వు నమ్ము, నీ ఇష్టం. నాకు ఉందా లేదో వదిలేసాయి. మానవుడే పుట్టినందుకు, ఉనికితో ఉన్నందుకు మానవుడు మండలుడు కలిసిమెలిసి ధర్మార్థ కామ మోక్షాలు తీర్చుకుంటూ వీళ్ళకి ఆహారం, అన్న ప్రసాదం, కట్టుగా బట్ట మనకున్నంత శక్తి అయితే మన గ్రామాన్ని మనం పరిశీలించుకోవాలి. నీ దేహాన్ని నువ్వు ఎలా అయితే ఏ విధంగా అయితే నడుపుతున్నావో, ఆరోగ్యపరంగా అందంగా చక్కగా ఉన్నావు కోరుకుంటున్నావో, అదేవిధంగా మన గ్రామంలో మనకు దృష్టి ఉండాలి. వ్యక్తి వికాసం ముఖ్యం. మన హిందూ ధర్మం అనపోయినా మన భారతీయులకి ఏంటి వ్యక్తి వికాసం అంటే, వికాసం అంటే ప్రకాశించడం. వ్యక్తి ఏంటి? తన సంతానాన్ని వికసింపజేయాలి. సృష్టి దేవుడు సృష్టిస్తలేదు, ఓకే. కానీ నీకు సృష్టించే కెపాసిటీగా దేవుడు లేడు. కానీ నేను మానవ జాతిని ఇంకో మానవుడితో స్త్రీ పురుషులు కలిసి నేను సృష్టిస్తున్నా కదా. నువ్వు దేవుడు నమ్మద్దు. నువ్వు సృష్టించండి నీ తల్లిదండ్రుల్ని, వాళ్ళు నీకు ఇచ్చినటువంటి సేవాభావాల్ని నీ నేర్పిందంతా పోయిందా? ఇన్ని అనాథాశ్రమాలు ఎందుకు పెట్టారు? చూడబోయేట్లేదా? బాటసారులకి, దారిపోయే వాళ్ళకి, యాత్రలకి వెళ్ళి వచ్చేవాళ్ళకి మధ్య ఉందంటే అర్థం ఉంది. పూర్వం కాశీ యాత్ర వెళ్తే గ్యారంటీ లేదు, అర్థమైందా? వెంకటస్వామి దగ్గర అడవులు దాటి వెళ్తే గ్యారంటీ లేదు. అన్ని శత్రువులు వెళ్తా వస్తే అవుతారు అసలు. దీన్ని బట్టి ఏమంటే మానవుడికి మానవుడే శత్రువు, మనసుకు మనసే శత్రువు, భావానికి భావమే శత్రువు. వాళ్ళ లక్ష్యాలు నీ లక్ష్యం ఉండవు. నీ కొడుకు లక్ష్యాలతో పోల్చుకుంటే నువ్వు ఆందా, నీ ఆందా నీ లక్ష్యాలు వస్తుంటే అవుతాడంటే నీకు ఇంత డబ్బు ఉంది, వాడు బెదాడు, వాడి కొడుకు అలా ఉంటాయంటే ఏసి అవుతాడు కదా. ఏ మందో మాకు పెట్టి చంపేస్తాడు, అప్పుడు బాధ. కాబట్టి ఏ లక్ష్యాలతో పుట్టావని కాదు, ఏ భావంతో పెరుగుతున్నాం. సంస్కారం, విద్య అన్నారు. సంస్కారం అంటే ఏంటి? సాటి వారికి నీకు ఎలా అయితే ఆకలి తప్పుడు దేహానికి కావాల్సిన వసతి కావాలో అట్టి విధంగా నీ
పెంచే వాళ్ళకి ఇరువురు సాటి జీవులు కూడా